ఏపీలో పోలింగ్ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై ఈసీ యాక్షన్ మొదలైన తర్వాత కొందరు ప్రజాప్రతినిధులు అజ్ఞాతంలోకి వెళ్లడం చర్చగా మారుతోంది. ముఖ్యంగా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకట్రామరెడ్డి గన్మెన్లను వదిలేసి అజ్ఞాతంలోకి వెళ్లడం పల్నాడు జిల్లాలో హాట్ టాపిక్ గా ఉంది. ఇందుకే పిన్నెల్లి సోదరులు ఎక్కడికి వెళ్లారు, ఎక్కడున్నారు అనే దానిపై ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఏపీలో జరిగిన అల్లర్లపై ఈసీ ఆదేశాల మేరకు సిట్ ఏర్పాటైంది. త్వరలోనే నివేదిక ఇవ్వబోతోంది. ఈ క్రమంలో అల్లర్లకు కారణమైన వారిని, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని అరెస్ట్ చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే పిన్నెల్లి సోదరుడు అజ్ఞాతంలోకి వెళ్లారని అనుకుంటున్నారు. వీరిద్దరూ హైదరాబాద్ వెళ్లారని చెబుతున్నా అక్కడే ఉన్నారా లేక ఇంకెక్కడైనా రహస్యంగా తలదాచుకున్నారా అనేది ప్రశ్నగా ఉంది. రైట్, ఏపీలో పోలింగ్ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై ఈసీ యాక్షన్ మొదలైన తర్వాత కొందరు నాయకులు అజ్ఞాతంలోకి వెళ్లడం మనం చూస్తున్నాం. మెయిన్ గా పిన్నెల్లి సోదరులు మనం చూసాం. ఒక మీడియా ఇంటర్వ్యూలో కూడా బయటకు వచ్చారు, ఎక్కడికి అజ్ఞాతంలోకి వెళ్ళలేదు, కావాలని చెప్పి ప్రతిపక్ష నాయకులు చేస్తున్నటువంటి ఆరోపణలు ఇవన్నీ అని. అది వాస్తవాలైనా, ఇక్కడే ఉన్నారా హైదరాబాద్ లోనే, లేదంటే వేరే ఎక్కడైనా తలదాచుకున్నారా, అజ్ఞాతంలోకి నిజంగానే వెళ్లారు? ఈ డీటెయిల్స్ అని తెలియజేయడానికి మా ప్రతినిధి హరీష్ సిద్ధంగా ఉన్నారు. ఎస్ హరీష్. ప్రస్తుతమైతే పల్నాడు ప్రాంతంతో పాటుగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ని కంట్రోల్ చేసేందుకు పోలీస్ యంత్రాంగం దృష్టి సారించింది. అదేవిధంగా ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు కూడా ఆయా పార్టీలకు సంబంధించినటువంటి నాయకుల కదలికలపైన కూడా దృష్టి సారించినటువంటి సిచ్యువేషన్ ఉంది. పోలీసులు ముందస్తు సూచనలు కావచ్చు, హెచ్చరికలు కావచ్చు, వాటిని పరిగణలో తీసుకుని పిన్నెల్లి సోదరులు ప్రస్తుతం అందుబాటులో లేకుండా వెళ్లారని చెప్పి పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం చెబుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఇప్పటికే పిన్నెల్లి బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా హైదరాబాద్ లోనే ఉన్నామని కూడా ఆయన క్లారిటీ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే పల్నాడు ప్రాంతంలో నెలకొన్నటువంటి సిచ్యువేషన్స్ ని కంట్రోల్ చేయాలంటే కనుక పూర్తిగా నాయకత్వం కొంతవరకు దూరంగా ఉంటే శాంతి భద్రతలకి, కార్యకర్తలకి, ఉద్వేగానికి, అగ్రెసివ్నెస్ కి లోను కాకుండా ఉంటారు. కాబట్టి వీటన్నిటిని కంట్రోల్ చేయాలంటే పూర్తిగా నాయకత్వం, అందులో ప్రధాన అధికార పక్షం సంబంధించినటువంటి నాయకత్వం, అదేవిధంగా పిన్నెల్లి సోదరులకి లోకల్ గా ఉన్నటువంటి ఒక బ్రాండ్ ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళందరినీ కూడా కొంతవరకు దూరంగా ఉండాలని చెప్పి పోలీసులు సూచించారు. అందులో భాగంగానే నియోజకవర్గానికి కొంతవరకు దూరంగా ఉంటున్నారు. అందులో భాగంగానే హైదరాబాద్ వెళ్ళినట్టుగా కూడా ఆయన స్పష్టం చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి జిల్లా ఎస్పీ, జిల్లా కలెక్టర్ల పైన కూడా కఠినమైనటువంటి చర్యలు ఈసీ తీసుకున్నటువంటి నేపథ్యంలో భవిష్యత్తులో మరింతగా ఈ వివాదాలు, ఘర్షణలు ముందుకు వెళ్లకుండా ఉండాలంటే కనుక నాయకత్వం అనేది కొంతవరకు సమన్వయం పాటించాలి, పూర్తిగా శాంతి భద్రతలకు సహకరించాలి, క్రైమ్ సంబంధించినటువంటి దుందుడుకు చర్యలకి దూరంగా ఉండాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకుని నాయకత్వం దూరంగా ఉండాల్సిందే అన్నటువంటి ఒక సంకేతాలు వచ్చినటువంటి నేపథ్యంలోనే పోలీసు యంత్రాంగం ఇచ్చినటువంటి సూచనల మేరకు, ఇంటెలిజెన్స్ నుంచి వచ్చినటువంటి సమాచారం మేరకు నాయకత్వం అంతా కూడా నియోజకవర్గానికి కొంతవరకు దూరంగా ఉంది. అందులో భాగంగానే పిన్నెల్లి బ్రదర్స్ కూడా ఇతర ప్రాంతానికి వెళ్ళినట్టుగా కూడా సమాచారం ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వానికి, కార్యకర్తలకు కూడా అందించినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఆశ. రైట్ హరీష్, థాంక్స్ ఫర్ ద అప్డేట్. ఏపీలో పోలింగ్ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై ఈసీ యాక్షన్ మొదలైన తర్వాత కొందరు ప్రజాప్రతినిధులు అజ్ఞాతంలోకి వెళ్లడం చర్చగా మారుతోంది. ముఖ్యంగా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకట్రామరెడ్డి గన్మెన్లను వదిలేసి హైదరాబాద్ వెళ్లడం పల్నాడు జిల్లాలో హాట్ టాపిక్ గా ఉంది. ఇప్పటికే ఏపీలో జరిగిన అల్లర్లపై ఈసీ ఆదేశాల మేరకు సిట్ ఏర్పాటైంది. త్వరలోనే నివేదిక కూడా ఇవ్వబోతోంది. ఈ క్రమంలో అల్లర్లకు కారణమైన వారిని, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని అరెస్ట్ చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే పిన్నెల్లి సోదరులు హైదరాబాద్ వెళ్లారని అంటున్నారు.